ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజుకి వీడియో అయితే ఒక కేజీ బద్దీలు అనేది ఫ్రూట్ ఆకాలు అయితే వేయబోతున్నాను అనమాట. ఎందుకంటే మా ఏరియా అయితే మొత్తం రాళ్ళ భూములే ఉన్నాయి. ఆ రాళ్ళ భూముల్లో దమ్ములకు వెళ్ళిపోతే మొత్తం కేజీలు అనేది బెండ్ అయిపోవడం ఇరిగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఫ్రూట్ ఆకాలు అయితే ఈ డబల్ లేయర్ అనమాట బద్దీలు అయితే వేయడం జరిగింది. యాంగ్లర్ మీద ఇంకో బద్దీ అయితే ఈ విధంగా డబల్ అయితే వేయడం జరిగింది. మీరు చూడొచ్చు. వీటిని అక్కడక్కడ వెల్డింగ్ అయితే వేయడం అయింది కదా. ఇప్పుడు అలా కాకుండా ఫుల్ టాక్ అయితే వేయాలి. టాకాలు స్టార్ట్ చేయకముందు ముందుగానే దీంట్లో ఉన్న మట్టి అయితే మొత్తం తీసేవాళ్ళనమాట. గుడ్డతోనైతే ఈ విధంగా క్లీన్ చేసుకొని అప్పుడు టాకా అయితే చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకో కేజీలు అయితే ఫుల్ టాకా వేయడం అయింది. ఇప్పుడు ఒకటే ఉంది. ఈ 2 కేజీలు అయితే నేను ఈరోజు వెల్డింగ్ వరకు ఒక పళ్ళు మీద అయితే చూసారు కదా 3 తాకాలు అయితే వేయడం జరిగిందనమాట. అయితే ఈ 3 తాకాలుతో పనికి వెళ్తే మొత్తం పళ్ళులు అయితే ఊడిపోతాయి. సో అందుకే ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు నేను ఈ విధంగా ఫుల్ టాకాలు అయితే వేస్తాను. ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ 2 బద్దీలకి అయితే ఈ విధంగా ఫుల్ టాకాలు అయితే వేస్తే ఎంత రాళ్ళు భూమి ఉన్నా ఈ పళ్ళులు అయితే పడిపోవడము ఇరిగిపోవడము గట్రా బెండ్ అవ్వడం గట్రా ఏమి ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఎవరైనా ట్రాక్టర్కి దమ్ములకు దింపే కేజీలు ఉంటే ఈ విధంగా అయితే చేయించుకోండి. చాలా బాగుంటుంది. ఖర్చు అయితే అవుద్ది. కాకపోతే మాటకి అయితే వెల్డింగ్కి వెళ్ళిన అవసరం ఉండదు అనమాట. ఈ విధంగా ఫుల్ టాకాలు వేస్తే నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. చూడండి ఈ విధంగా ఫుల్గా టాకాలు పెడితే ఏమీ అవ్వదనమాట. చాలా అంటే చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. ఎంత రాయెక్కినా ఈ ముక్క వేసిన బద్దీ అయితే పడిపోదు. అరిగిపోవడమే తప్ప పడిపోవడం అయితే ఉండదన్నమాట ఈ కేజీ వేలు. సో చూడండి నా వర్క్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒక కేజీవల్ అనేది మొత్తం క్లియర్గా అయితే వెల్డింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పక్కకైతే చూడండి చూసుకుంటూ పోతున్నారు. కేజీవల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక కేజీవలే ఉంది. ఈ కేజీవల్ అయిన తర్వాత ఇంకో ట్రాక్టర్కి అయితే పొడి దుక్కికి తీసుకెళ్లే గొర్రె సెట్ అయితే మళ్ళీ మొత్తం వెల్డింగ్ వాళ్ళు చేసింది అయితే మొత్తం ఊడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వాటిని రీవైండింగ్ వెల్డింగ్ అయితే చేయాలి. అది చేసేటప్పుడు అయితే మీకు ఇంకా వీడియోలో అయితే చూపిస్తాను. మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆ వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. 2 కేజీలకి ప్రతి పళ్ళులకి అయితే ఒక కేజీలకి 12 పళ్ళులు అయితే ఉన్నాయి. మొత్తం 24 పళ్ళులు అయితే వెల్డింగ్ అయితే ఫుల్ టాకాలు వేయడం జరిగింది. అది చూడొచ్చు ఈ విధంగా. అయితే ఇది అయిపోయింది కదా. మళ్ళీ ఇంకో బండి అయితే వెల్డింగ్ చేయాలి. గొర్రె సెట్ అనమాట. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి కేజీల వరకు అయితే అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకో బండికి అయితే గొర్రె సెట్ అనమాట. మొత్తం ఈ పళ్ళు ఉన్నాయి కదా, వీటికి జాయింట్ అయితే మొత్తం ఊరుకున్నాయి. అది వెల్డింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకో కేజీల బండి అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకో బండి అయితే ఇది వచ్చింది అనమాట. వీటిని అయితే టాకాలు వేయాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ గొర్రె సెట్ని అయితే ఈ విధంగా మొత్తం పగులు అయితే వచ్చేసింది, మొత్తం టాకాలు వేసింది, బీట్ అయితే అయిపోయింది అనమాట. ఆ బీట్ అయినవి ఇప్పుడు టాకాలు అయితే వేయాలి. ఫుల్గా టాకాలు వేస్తే చూడండి దుక్కుకెళ్ళిపోయినా ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. చూడండి బీట్ అయిన దగ్గర ఈ విధంగా టాకాలు అయితే వేయాలి. చూడండి ఈ విధంగా ఫుల్గా టాకాలు వేస్తే ఏమీ అవ్వదు అనమాట. మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. మొత్తం ఫుల్ టాకాలు అయితే వేయడం జరిగింది అనమాట. ఓకే, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ముగిస్తున్నాను. ఓకే, ఇప్పుడు తిరిగేయాలి.